అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం దంచుకొట్టింది. జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారి భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వానలు కురుస్తున్నాయి. పి గన్నవరంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడి చెట్టు పూర్తిగా దగ్ధమైంది. వరి కోతల సమయంలో అకాల వర్షాలు పడుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు కాట్రేనికోన మండలం పల్లంకర్రు గ్రామంలో పలుచోట్ల చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలు రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉదయం వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వరి కోతలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కల్లాలపై ఉన్న ధాన్యం రాశులను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతన్నల బాధ వర్ణనాతీతంగా మారింది. ధాన్యం బస్తాలను తరలించి విక్రయాలు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు.